అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ చామదుంపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దుంపలు చాలా జిగురుగా ఉంటుందని తినడానికి ఇష్టపడరు, కానీ ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. అర కేజీ చామదుంపలు తీసుకొని మట్టి లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి. అలా కడుక్కొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. అవి ఉడుకుతుండగా కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. దుంపలు ఉడికినాయో లేదో చూద్దాం. అలా ఫోర్క్తో గుచ్చితే అలా దిగేలాగా ఉండాలి. అలా దిగితే ఉడికినట్టు. పక్కకు తీసుకొని తొక్కు తీసుకోవాలి. అలా తొక్కు తీసుకొని అలా రౌండ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టి 3 స్పూన్లు నూనె వేసి పోపు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేపుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న దుంపలను కూడా వేసి వేపుకోవాలి. ఏగుతుండగా ఒక టమాటా చిన్నది తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 2 స్పూన్లు ఉప్పు, కొద్దిగా పసుపు వేసి వేపుకోవాలి. అల్లం చిన్నులపాయ పేస్ట్ కొద్దిగా వేసుకొని వేపుకోవాలి. 2 స్పూన్ల కారం మొత్తం కలుపుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసి మొత్తం కలుపుకోవాలి. తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. అలా ఉడుకుతుండగా ధనియాల పొడి 1 స్పూన్ వేసి మొత్తం కలుపుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఫైనల్గా కొత్తిమీర కొద్దిగా వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. మరి పులుసు చేసినప్పుడు దీంట్లో కాంబినేషన్ చట్నీ కూడా బాగుంటుంది కదా, అందుకని కొత్తిమీర చట్నీ చేద్దామని చేస్తున్నాను. ఎలానో చూద్దాం. అలా కొద్దిసేపు ఉడికిన తర్వాత పక్కకు తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇలా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. కొత్తిమీర చట్నీ ఎలానో చూద్దాం. పచ్చిమిరకాయలు కొద్దిగా, టమాటాలు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా తీసుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టి పచ్చిమిరకాయ ముక్కలు వేసి 2 స్పూన్లు నూనె వేసి వేపుకోవాలి. అలా కట్ చేసి వేపుకోవాలి. అవి వేగేటప్పుడు మొఖాన పేలుతాయి పచ్చిమిరకాయలు, అందుకని కట్ చేసి వేపుకుంటే ఏం కాదు. అలా వేగిన తర్వాత ముందుగా తీసుకున్న టమాటా ముక్కలను కూడా తీసి వేపుకోవాలి. అలా వేగిన తర్వాత ముందుగా తీసుకున్న కొత్తిమీరని శుభ్రంగా కడుక్కొని వేసుకొని వేపుకోవాలి. అలా వేగిన తర్వాత కొద్దిగా చింతపండు, కొద్దిగా జీలకర్ర వేసుకొని వేపుకోవాలి. అలా వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి. టమాటాలు పక్కకు తీసి పచ్చిమిరకాయలు, కొత్తిమీర రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఉప్పు కొద్దిగా వేసుకొని మెత్తగా దంచుకోవాలి. అలా మెత్తగా దంచుకొని ముందుగా పక్కకు తీసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని కొద్దిగా దంచుకోవాలి. ఇలా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చిన్నులపాయలు కూడా కొద్దిగా వేసుకొని దంచుకొని పక్కకు తీసుకోవాలి.